ఈరోజు నేను మీకు ఇంట్లోనే హోటల్ కంటే టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనకు కావాల్సిన పదార్థాలు: ఒక బౌల్ కొత్తిమీర, ఒక బౌల్ పుదీనా, కొన్ని మిరపకాయలు, 2 ఉల్లిపాయలు. కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని బౌల్లోకి ఇలా సపరేట్ చేసుకొని మిగిలినవి ఇలా పక్క పెట్టేసుకోవాలి. ఒక నిమ్మకాయని కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయల్ని ఒక మిక్సీలోకి వేసుకొని 4-5 మిరపకాయల్ని కూడా వేసుకొని ఒక టమాటాని కట్ చేసి అందులో వేయాలి. అన్నిటినీ అందులో వేసి ఇలా మిక్సీ చేశాక వాటి పేస్ట్ ఇలా అవుతుంది. ఇప్పుడు ఆ పేస్ట్ని చికెన్లోకి వేసుకోవాలి. మేము తెచ్చిన చికెన్ వెయిట్ 800 grams. ఇప్పుడు 3 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఒక ఫుల్ లెమన్ని అందులో పిండండి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అందులో వేసి అన్నిటినీ మంచిగా కలిపేసేయండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. కొంచెం గరం మసాలా యాడ్ చేయండి. బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేయండి. తర్వాత మేము చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసాము, మీరు కూడా యాడ్ చేయండి. అందులో 2 స్పూన్స్ పెరిగేసి కలిపేసేయండి. కలిపేశాక దానిపైన మూతేసేసి 15 to 30 minutes దాన్ని మ్యారినేట్ చేయండి. అంతలోపు ఒక గిన్నెలో ఆయిల్ వేయండి. మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇందులో వేయండి. ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేయండి. వేసి అందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి. వేసి దాన్ని కలిపేసేయండి. అవి ఇలా గోల్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించండి. తర్వాత ఉల్లిపాయల్ని ఇలా సపరేట్ చేయండి. ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ, అనాస పువ్వు, లవంగాలు, షాజీరా, జాపత్రి, బిర్యానీ ఆకులు, బిర్యానీ ఫ్లవర్, దాల్చిన చెక్క, ఇవన్నీ వేసి అన్నిటినీ మిక్స్ చేసేయాలి. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోలేదు అనుకుంటే మీరు ఆయిల్ మళ్ళీ వేసుకోండి. ఇందులో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేయండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఇలా చేసి పెట్టుకోండి. దీనికి మూత పెట్టి ఇలా 1/2 hour ఉంచండి. ఇప్పుడు మనము రైస్ యాడ్ చేసుకోవాలి. మనము చికెన్ 800 grams తెచ్చుకున్నాం కాబట్టి రైస్ కూడా అంతే వేయాలి. అంటే చికెన్ ఎంత ఉందో రైస్ కూడా అంతే వేయాలి. రైస్ని స్టవ్ మీద పెట్టాక 70 to 80% ఉడికిన తర్వాత ఆపేసేయాలి. అందులో కూడా మనం బిర్యానీ ఫ్లవర్ వేసుకుంటే రైస్ కూడా కొంచెం టేస్ట్ వస్తుంది. చికెన్ని మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేస్తూ ఉండండి. తర్వాత మనము ఈ చికెన్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాము. రైస్ 80% ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ని ఇలా సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని చికెన్ పైన వేసేసి ఈ రైస్ని చికెన్ పైన ఇంకో లేయర్ లాగా చేసేయాలి ఇలా. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఈ రైస్ పైన వేసేయాలి. ఇప్పుడు దీనిపైన పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాం దీనిపైన. వేసేసాక దీనిపైన మూత పెట్టేసి కాసేపు అయినాక స్టవ్ బంద్ చేసుకోండి. స్టవ్ బంద్ చేసాక ఎమ్మటనే మూత ఓపెన్ చేసి పెట్టుకోకండి, కాసేపు అయ్యాక పెట్టుకోండి. ఇప్పుడు మన బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ చాలా బాగా వచ్చింది. అదిగోండి అక్కడ ప్లేట్ వచ్చేసింది బిర్యానీ తినడానికి.
బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది.